తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా లబ్ధి పొందాలి అన్నది ఆ పార్టీ వ్యూహం. అందుకే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్తో పొత్తు కుదిరినా కుదరకపోయినా చంద్రబాబు నాయుడుతో జేపీ నడ్డా అమిత్ షాల సమావేశం కావడము, జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా సమావేశం కావడము, ఇవన్నీ కూడా తెలంగాణలో సానుకూలత కొరకు బీజేపీ చేసిన ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు ఫైనల్ కాకముందే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలవడం కూడా ఇదే ఆలోచనతో చేశారు. ఎందుకంటే తెలంగాణలో గణనీయమైన సెక్షన్ సీమాంధ్ర ఓటర్లు ఉన్నారు. ఇక మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ, ఖమ్మం, ఇలా నిజామాబాద్ ఈ ప్రాంతంలో సీమాంధ్ర ఇన్ఫ్లుయెన్స్ గణనీయంగా ఓటర్లపైన ప్రభావం చూపుతుంది. సో ఈ ఓటింగ్ కొరకు నిరంతరం రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. 2014లో ఈ ఓటరు టీడీపీ బీజేపీ అలయన్స్ వల్ల ఆ కూటమికి ఎక్కువగా పడ్డాయి. ఆ తర్వాత కేసీఆర్ చాలా కేర్ఫుల్గా సీమాంధ్ర ఓటర్ను తమ వైపు తిప్పుకున్నాడు. దాని ఫలితమే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సుమారు 100 సీట్లు టీఆర్ఎస్ గెలవడము. మీరు గమనిస్తే సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఓటర్లు ఎక్కువగా ఉన్న షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుతుబుల్లాపూర్ ఈ ప్రాంతంలో టీఆర్ఎస్కు లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ బాగా దెబ్బతిన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఇక్కడ సీట్లు వచ్చాయి. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి ఎక్కువ మంది సెటిల్ అయిన ప్రాంతాల్లో తక్కువ వచ్చాయి. ఎందుకంటే సీమాంధ్ర ఓటర్ను కేసీఆర్ వ్యూహాత్మకంగా కల్టివేట్ చేశాడు. ఒకవైపు జగన్తో మైత్రి వల్ల ఒక సెక్షన్ ఆఫ్ సీమాంధ్ర ఓటర్ల దగ్గరికి తీశాడు. టీడీపీ వెనకాల ఉన్న ఓటర్లను తన వైపు తిప్పుకోవటానికి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ నాయకుల్ని తన వైపు తిప్పుకున్నాడు. సో ఈ పరిణామాల వల్ల జరిగింది ఏంటి అంటే తెలుగుదేశం ఓటరు బీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే కూకట్పల్లి, కుతుబుల్లాపూర్, షేర్లింగంపల్లి, ఖమ్మము ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశంలో ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్లందరినీ బీఆర్ఎస్ అట్రాక్ట్ చేసింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, మీకు మండవ వెంకటేశ్వరరావు, ఇలా ఒక్క లీడర్ కాదు, పట్నం మహేందర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్ ఆకర్షించింది. లోకల్ ఎమ్మెల్యేలని, కార్పొరేటర్లని, క్షేత్రస్థాయి నాయకుల వరకు. అందువల్ల 2018 అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటరు బీఆర్ఎస్కు ఓటేశాడు. 2023లో మొదటిసారిగా ఇక్కడ కొంత షిఫ్ట్ అయింది. అయితే అది ఇంకా పూర్తి స్థాయిలో షిఫ్ట్ అయి ఉంటే ఏమయ్యేది అనే చర్చ కూడా నడిచింది. బట్ డెఫినెట్గా కొంత షిఫ్ట్ అయిన మాట నిజం. కానీ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించేది ఏంటంటే ఈ సీమాంధ్ర ఓటరు బీఆర్ఎస్ కూడా బాగా బలహీనపడ్డారు కనుక తమతో వస్తుంది అని కాంగ్రెస్ ఆశ. కానీ బీజేపీ ఆశ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కుదిరిన పొత్తు వల్ల తెలుగుదేశం అనుకూల సీమాంధ్ర ఓటర్ మాతోనే వస్తారు అని. గతంలో లాగా బీజేపీ పైన కోపం ఉండదు, ఆంధ్రప్రదేశ్కు నష్టం చేశాము అనే అంశము కాకుండా తమకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకేసారి ఎన్నిక జరుగుతున్న సమయాన్న ఆ రాజకీయాల ప్రభావంతో తమకే వస్తుంది అనేది బీజేపీ అంచనా. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే రేవంత్ రెడ్డి రూపంలో బీజేపీకి ఛాలెంజ్ ఎదురవుతుంది. ఆశ ఒకటి ఏంటంటే రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే తెలంగాణలో ఓటు వేయకుండా ఈ సెక్షన్ అంతా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఓటు వేసే అవకాశం గణనీయంగా ఉంది. కానీ అందరూ అలా పోయి వేయరు కదా, ఖచ్చితంగా చాలా పెద్ద సెక్షన్ ఇక్కడే ఓటు వేసే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొత్తు వల్ల బీజేపీకి పూర్తి స్థాయిలో ప్రయోజనము కలగకుండా వస్తున్న అంశము రేవంత్ ఫ్యాక్టర్. ఈ రేవంత్ ఫ్యాక్టరు టీడీపీ అనుకూల సీమాంధ్ర ఓటు, జగన్ అనుకూల సీమాంధ్ర ఓటర్లను 2 రకాల డిస్టింక్ట్ కారణాల రీత్యా బీజేపీకి కాకుండా కాంగ్రెస్ వైపు తీసుకెళ్తున్నాడు. మొదటి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పట్ల తెలుగుదేశం క్యాడర్లో, తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గాల్లో ఓపెన్గా చెప్పాలంటే కమ్మ, కాపు,
ఈ ఫ్యాక్టర్స్లో రేవంత్ పట్ల సానుకూలత ఉంది. కారణం ఆయన టీడీపీ నుంచి రావడము, టీడీపీ నుంచి వచ్చాక కూడా టీడీపీ పట్ల తన టీడీపీలో ఉన్న సమయంలో తన రాజకీయ గతం పట్ల చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం పట్ల ఆయన పాజిటివ్గా మాట్లాడుతూ ఉండడం. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవడం కాంగ్రెస్కు బలం లేకపోయినా తెలుగుదేశం అనుకూల సీమాంధ్ర ఓటరు రేవంత్కు అనుకూలంగా ఉన్నారనడానికి అదొక ఉదాహరణ. ఇక ఒకవైపు టీడీపీ అనుకూల ఓటర్ రేవంత్ కాంగ్రెస్ వైపు ఉంటే జగన్ అనుకూల ఓటర్ ఆటోమేటిక్గా బీజేపీ వైపు ఉండాలి లేదా బీఆర్ఎస్ వైపు ఉండాలి. బీఆర్ఎస్ ఏమో సహజంగానే బలహీనపడుతుంది కనుక కలిసి రాదు. ఎప్పుడు కూడా కలిసి వచ్చే అంశాలు నీవు బలంగా ఉన్నప్పుడే కలిసి వస్తాయి. నీకు బంధువులైనా మిత్రులైనా నీవు ఆర్థికంగా పటిష్టంగా ఉన్నప్పుడే నీ వైపు వస్తారు. ఎప్పుడైతే నువ్వు బలహీన పడుతున్నావు అనేది తెలిస్తే పక్కకు పోతారు. ఓటింగ్ కూడా అంతే. ఓటింగ్లో పాజిటివ్ అంశాలు నీకు బలం ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. సో ఒకప్పుడు జగన్కు కేసీఆర్కు ఉన్న మైత్రి ఉపయోగపడచ్చు, కానీ ఇప్పుడు జగన్ అనుకూల ఓటర్ కూడా బీఆర్ఎస్ వైపు కాదు. బీజేపీ ఎలాగూ టీడీపీతో ఉంది కనుక అటువైపు కాకుండా రేవంత్ రెడ్డికి రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ అంటే రెడ్డి ఓటు కన్సాలిడేషన్ వల్ల రేవంత్కు ఉపయోగపడే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా రాయలసీమ నుంచి వచ్చిన వారు, ఎందుకంటే ఈ రెడ్డి ఫ్యాక్టర్ అంటే కేవలం రెడ్లే కాదు, రెడ్డి కులస్తులే కాదు, రెడ్డి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న ఓటర్లు అంటే ఆ రెడ్డి క్లౌట్ వల్ల వచ్చిన ఓటింగ్ ఇది కూడా రేవంత్కి అనుకూలంగా ఉంది. అందువల్ల సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న రాజకీయాలు బీజేపీకి ఎంత మేరకు ప్రయోజనం అనేది అనుమానాస్పదమే. రేవంత్ రూపంలో బీజేపీకి సీమాంధ్ర ఓటు రాకుండా కాంగ్రెస్ అడ్డుపడే వాతావరణం కనబడుతోంది.